ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీసీ సంఘాలందరూ కూడా ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టినామో దీనికి ఒక నాంది తీసుకున్నట్లయితే ఎలక్షన్స్ రాకముందు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో రాజ్యాంగం పట్టుకొని ప్రచారం చేసినారో దానికి మూల కారణము మేము రాహుల్ గాంధీ గారికి పోయి ఏ సిద్ధాంతం అవుట్డేట్ అయిపోయింది, హిందూ ముస్లిమ్స్ ఏదైతే అది అవుట్డేట్ అయిపోయింది, కమ్యూనిస్టులు అవుట్డేట్ అయిపోయింది, కాంగ్రెస్ అవుట్డేట్ అయిపోయింది, సామాజిక న్యాయం ఒక్కటే సిద్ధాంతం ఫ్యూచర్గా ఉంటుంది కాబట్టి మీరు బీసీలకు మేమెంతో మాకంత కావాలని 13th January 2024లో ఆయనను కలిస్తే ఆయన కూడా గట్టిగా మేము అప్పుడు గెలిపించినాం. ఇక్కడ తెలంగాణలో బీసీలందరం కూడా కలిసి రాహుల్ గాంధీ మాటలు నమ్మి ఇక్కడ తెలంగాణ మరి బీసీ డిక్లరేషన్ మాటలు నమ్మి ఎంబీసీలు బీసీలు నాన్న సబ్బండ జాతి అందరం కూడా బీసీలు మేము మోసపోయినాము, దగా పడ్డామని తెలుసుకొని ఏదైతే బీసీలకు మనకు 42% ఇస్తామని మాట తప్పినారో అందులో చిత్తశుద్ధి లేకుండా మీరు చూసుకున్నట్లయితే మనకు 6th December నాడు వాళ్ళు మన క్యాబినెట్ 2023లో మనకు గవర్నమెంట్ ఏర్పడి తర్వాత జనవరిలో ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని బీసీ జనగణన చేస్తామని, అది కూడా ఓన్లీ బీసీలు చేస్తాము అన్ని కులాల వారికి చేయమని ఒక నాటకం ఆడితే అప్పుడు మేమందరం గొగ్గోలు పెడితే సరే ఒక రిజల్యూషన్ పాస్ చేసి బీసీ కులగణన చేస్తామని, బీసీ కులగణన చేస్తామని బీసీ కులగణన దాదాపు 8-10 నెలలు తాదారం చేసి అక్టోబర్లో బీసీ కులగణనకు ఒక జీవో ఇచ్చినారు. బీసీ కులగణనకు జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీసీ కులగణన మనము బీసీ కమిషన్ ద్వారా చేస్తామని తర్వాత ప్లానింగ్ కమిషన్ ద్వారా చేయడానికి జీవో ఇచ్చి తర్వాత దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి బీసీ కులగణన నవంబర్కి వెళ్ళి నవంబర్ డిసెంబర్ 2024 జనవరి 2025లో కులగణన జరిగింది. కులగణన జరిగినాక దానికి కులగణన జరగకముందే ఒక 1 man డెడికేటెడ్ కమిషన్ చేసి కులగణన పొట్టకముందే బీసీ కులగణన పబ్లిక్ చేయలేదు, పబ్లిక్ ముందర పెట్టలేదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు, అసలు 1 man కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు, ఏ విషయాలు కూడా గోప్యంగా ఉంచి బీసీల కులగణన తగ్గించి 65% ఉన్న బీసీలను 56%కు తగ్గించి అగ్ర కులాల బీసీల సంఖ్యను పెంచి ఇది ఒక తప్పులు తడకగా మేము ఎట్లా చేయాలో తెలియనప్పుడు మేము దాన్ని రాజ్యాంగముల ప్రకారం నిలవాలంటే ఇంద్రసాని కేసు, కృష్ణమూర్తి కేసు, వికాస కిషన్రావు గౌలి కేసు అధిగమించి రాజ్యాంగ జడ్జిమెంట్లని కూడా అధిగమించి చేయాలంటే ఆర్టికల్ 31C కింద ఒక చట్టం చేసి అది రాష్ట్రపతికి పంపితే కేంద్ర ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లో క్లియర్ చేస్తే ఉభయ సభలు క్లియర్ చేస్తే రాష్ట్రపతి ఆమోదము పొందితే అప్పుడు ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ ఎంత ఇది ఈరోజు ధర్నా కాంగ్రెస్కు వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము, బీఆర్ఎస్కి వ్యతిరేకము, ఇవన్నీ అగ్రకుల కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి పార్టీలు కాబట్టి మీరు వాళ్ళకు అడుగులకు మడుగులొత్తి ఈ బీసీ భావజాలాన్ని, బీసీ తత్వాన్ని, బీసీ ఫిలాసఫీని మీరు అమ్ముడుపోవద్దు, మీరు న్యాయంగా ధర్మంగా బీసీల జాతికి కట్టుబడి ఉండాలని మేము నిజమైన మా దగ్గర ఏ పార్టీలు స్పాన్సర్ చేయలేదు, ఏ పార్టీలు మనకి ఇక్కడ రాలేదు, అయినా కూడా మేము అన్ని పార్టీల మద్దతు కలుపుకొని 24 తారీఖు నాడ మనం ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర మేము ఒక పెద్ద ధర్నా కార్యక్రమం పెడుతున్నాము. ధర్నా కార్యక్రమంలో తెలంగాణలో నలుమూలలో ఉండి వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేసి అక్కడ మేము అప్పుడు డిక్లేర్ చేస్తాము ఒక స్టేట్ లెవెల్ కమిటీని, జిల్లా లెవెల్ కమిటీని, తాలూకా లెవెల్ కమిటీని అన్నీ ఎవరు ముందుకు వస్తే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మేము భిక్ష అడుక్కొని పైసా పర్క్ అడుక్కొని ఎవరి డబ్బుల మీదనో ఎవరి సహాయ సహకారాలను ఎవరి ఆధిపత్యంలో ఉండి మేము ఉద్యమం నడపము. ఈ ఉద్యమం ఇప్పుడు ఎట్లా లేచిందంటే మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఈరోజు అవుతుంది. ఆంధ్రాలోకి వెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న మీరు ఆంధ్రాలో మొదలుపెట్టండి, ఎందుకంటే ఆంధ్రాలో అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కేంద్రంలో మరి మోదీ ఉన్నాడు కాబట్టి ఆంధ్రాలో ఇటువంటి చట్టాన్ని తెస్తే మరి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తే ఆంధ్రాలో ఫస్ట్ వస్తుంది అది.
అట్లే నితీష్ కుమార్ కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని యాక్ట్ చేస్తే నితీష్ చంద్రబాబు నాయుడు దయాదాక్షల మీద బీజేపీ ఉంది కాబట్టి 2 రాష్ట్రాలు మేము ఇక్కడ పెట్టించినట్టు మీరు పెట్టిస్తే అట్లా అవుతుంది. లేదంటే ఆంధ్ర తెలంగాణ కాదు, ఈ యొక్క నిప్పు అగ్గి మొత్తం భారతదేశంలో వ్యాపించి అప్పుడు స్వతంత్ర యుద్ధం కంటే ఉద్యమం కంటే ఎక్కువ, తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అయ్యి ఇది తప్పకుండా సాధించుకుంటామని మన